హలో గైస్, నా పేరు మహేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ మనది ఇంకొక ఛానల్ ఉంది, మహేందర్ బీబీ 2.0 అని. దాంట్లో ప్రోమో అనాలిసిస్ అండ్ ఓటింగ్ పోల్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఆ ఛానల్ యొక్క లింక్ నేను కింద కామెంట్ సెక్షన్లో అయితే ఇస్తాను. సో దాని మీద క్లిక్ చేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్కి ఆన్లో పెట్టండి. ఎందుకంటే దాంట్లో ఓటింగ్ పోల్ రిలేటెడ్గా రేపటి నుంచి క్లారిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. సో వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోలోకి వెళ్ళడానికి ముందు ఒక విషయం, కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు అయితే వీడియో మధ్యలో ఎక్కడైనా ఏదైనా ఒక పాయింట్ మీకు నచ్చినట్టయితే అక్కడ లైక్ చేసే ప్రయత్నం చేయండి. రెగ్యులర్గా చూసే వాళ్ళు అయితే ఒక లైక్ చేసి వీడియోని చూడటం అయితే స్టార్ట్ చేయండి. ఈ వీడియోలో ఏంటంటే లైవ్ గురించి అయితే మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఇది నైట్ వరకు లైవ్ అనమాట. సో మ్యాక్సిమం మొత్తం అంతా కూడా కవర్ చేశాను. ఇంకా కొంచెం ఉంది, ఇంకా మిడ్ నైట్ లైవ్. అంటే నేను ఇది ఒక 12:30 వరకు రికార్డ్ చేసిన పోర్షన్ చూసి ఇప్పుడు చెబుతున్నాను అనమాట ఇవన్నీ కూడా. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 1.5 hour వరకు ఆ డిస్కషన్స్ అయితే కంటిన్యూ అయ్యాయి. కాకపోతే అది మార్నింగ్ ఫుటేజ్లోకి వచ్చింది. అంటే ఆ నైట్ 12:30 నుంచి ఇంకా అలా రికార్డ్ చేసే ఉంచాను పొద్దున దాకా. ఒక 11 hours 12 hours వరకు అలా రికార్డ్ అవుతూనే ఉంది కాన్స్టెంట్గా. సో అది నేను తర్వాత చూసి అంటే రేపు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ పాయింట్స్ అన్నీ కూడా. సో రేపటి నుంచి కొంచెం ఫాస్ట్ అప్ చేయడానికి ట్రై చేస్తాను నేను ఈ లైవ్ క్లిప్స్ని కూడా. అంటే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఉంటున్నాయి, కొన్ని కన్వర్జేషన్స్ ఉంటున్నాయి, వాటిలో ఉన్న పాయింట్స్ మాట్లాడాల్సి వస్తుంది. సో అందువల్ల కొంచెం ఎక్కువ లేట్ అవుతుంది అనమాట. సో లైవ్ చూడటం అనేది అందుకు ఇది ప్రాసెస్. అంటే కొంచెం డిలే ఉంటుంది. అంటే ఇప్పుడు నిన్న నైట్ ఎపిసోడ్లో ఏదైతే వచ్చిందో దాని రిలేటెడ్ పోర్షన్స్ కూడా ఇప్పుడు వస్తున్నాయి అనమాట. దాంట్లో సగం వరకు లైవ్ కోసం చెప్పాను. అండ్ మిగతా పోర్షన్ ఏవైతే ఉందో అదంతా ఇప్పుడు చూడటం. అండ్ తర్వాత ఇంకొన్ని జరిగాయి అండ్ మనకు అవి ఎపిసోడ్లో కనపడలేదు. సో ఆఫ్టర్ గొడవ డిస్కషన్స్ అనమాట అవన్నీ కూడా జరిగాయి. సో వాటి గురించి గొడవలో కూడా మనకి చూపించింది తక్కువే, ఇంకా చాలా జరిగింది. అవన్నీ కూడా చూసా, వాటన్నిటి గురించి కూడా క్లియర్గా మాట్లాడదాం. అండ్ తమ్నైల్లో ప్రస్తుతానికైతే ఒకటే పాయింట్ అనుకున్నా. అండ్ వీడియో చేస్తున్న కొద్దీ ఏమైనా పాయింట్స్ ఇవి ఇంపార్టెంట్ ఇవి తమ్నైల్ పెడదాం అనిపిస్తే అవి చెప్తా ఇంకా టైంకి. బట్ ప్రస్తుతానికైతే ఒకటే వచ్చింది మైండ్లోకి, ఊపెక్కుహ. ఇదైతే వచ్చింది తమ్నైల్ కింద, ఊళ్ళో పెళ్లి కుక్కల హడావిడి. సో నాకు ఇదే గుర్తొచ్చింది. సో ఎందుకు ఏంటనేది క్రిస్టల్ క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా లైవ్ ఏంటంటే నేను బేసిక్గా నిన్న ఆరెంజ్ కోసం గొడవైంది కదా. నిన్న నేను లైవ్ కొంతవరకు చెప్పాను కదా, దాని తర్వాత కంటిన్యూషన్ లైవ్ ఇది. సో ఆరెంజ్ కోసం గొడవైందని చెప్పి మళ్ళీ ఒక క్లాత్ని బాల్లో చుట్టూ ఆడుకున్నారు. సో ఆడటం మాత్రం మానలేదు వీళ్ళు. శేఖర్ భాష ప్లాన్ అయి ఉంటుంది ఇదంతా. ఆ తర్వాత మణికంఠ సోలో పర్ఫార్మెన్స్, అంటే ఇంకేం కాదు, సెల్ఫ్ టాక్, తనతో తను మాట్లాడుకుంటున్నాడు. అదేంటంటే ముందు పిల్లో మీద ముగ్గులు వేసాడు ఏదో సంథింగ్. దాని గురించి అబ్బాయి చెప్తూ మనోడు పిల్లో పట్టుకొని బ్లష్ అయిపోతున్నాడు. మేబీ కెమెరాని చూస్తూ వాళ్ళ గుర్తెచ్చుకుంటున్నాడేమో అంటున్నాడు అనమాట. సో ఇంకా పిల్లో మీద ఏవో ముగ్గులు వేసాడు ముందు. ఆ తర్వాత నడుచుకుంటూ ఒకడే ఆ మోజ్ రూమ్, అదే గోల్డెన్ రూమ్, దాంట్లో కూర్చొని మాట్లాడుకుంటూ అలా నడుస్తూ అటు ఇటు మాట్లాడుతూ ఏమనుకున్నాడంటే ఓంని నామినేట్ చేయాలని లేదంట. అంటే ఆదిత్య ఓం గారు ఉన్నారు కదా, ఆయన స్ట్రగుల్ మొత్తం విన్నాడంట. ఆయన చెప్పినట్టు ఉన్నారు మధ్యలో. ఇంకా చెప్పడం మనకి అన్ని కెమెరాలు చూపించరు కదా, అంతెందుకు కొన్ని కన్వర్జేషన్స్ ఓ పక్క అట్లా సీరియస్గా అవుతుంటే ఇంకో పక్క తప్పని కెమెరా మార్చి ఇంకో కన్వర్జేషన్ చూపిస్తున్నారు. సో అందువల్ల ఏంటంటే ఇంకా అలాగే ఉంటుంది. మాకు ఇది చూపించలేదు మనకి. సో ఆయన చెప్పినట్టున్నారు ఆయన స్టోరీ మొత్తం స్ట్రగుల్ అంతా కూడా. సో అంతా విన్న తర్వాత నామినేట్ చేయాలని లేదట. సో డ్యాన్స్ కూడా బాగా చేస్తున్నారట. సో ఎవరు నామినేట్ చేయాలో అర్థం కావట్లేదట. సో అక్కడ కంగారు పడిపోతున్నాడు మనిషి. ఇంకా తర్వాత బేబక్క సీత యూటిలైజింగ్ ఛాన్సెస్ కోసం, సెల్ఫ్ లవ్ కోసం ఏదో మాట్లాడుకున్నారు. అది పెద్ద ఇంపార్టెంట్ పాయింట్ ఏం కాదు. అండ్ మణికంఠ సెల్ఫ్ టాక్ కోసం తర్వాత అబ్బాయి బేబక్క ఇద్దరు డిస్కస్ చేసుకున్నాడు. బేబక్క చెప్పింది ఏంటంటే అంతకు ముందు కూడా అలాగే చేశారంట. వచ్చే 2 రోజులు అవుతుంది, ఈ 2 రోజుల్లో వీళ్ళకి ఇన్నిసార్లు కనబడ్డాడు సెల్ఫ్ టాక్ మాట్లాడుకుంటూ, అంటే ఏదైనా కొంచెం డిఫరెంట్ క్యాండిడేట్ అబ్బా ఖచ్చితంగా కూడా. అంటే మనం అదొక రకం మనస్తత్వం, అది తెలిసిపోతుంది. ఇంకా తర్వాత నబీల్ సెల్ఫ్ టాక్ వేసుకుంటాడు నామినేషన్స్ కోసం. స్టార్ట్ అయితే లొలిషూరు అని చెప్పి నామినేషన్ స్టార్ట్ అయినట్టయితే అయితే మిగతా వాళ్ళు అక్కడ అంతాక్షరి ఆడుకుంటున్నారు. నాకేందో సీజన్ 6లో బూమ్ బూమ్ షాక్ షాకే గుర్తొచ్చింది నాకు. నాది ఏందో వీళ్ళందరూ అంతాక్షరిలో ఆడుకుంటున్నారు, సరే బిగ్ బాస్ ఆడుకుంటాడులే కొద్ది రోజుల్లో కొద్ది గంటల్లో వీళ్ళతో అని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు తెలుసు కదా తర్వాత టాస్కులు నామినేషన్స్ ఇవన్నీ ఉంటాయి అని. సో అట్లా అనమాట. అయితే ఇంకా 10 minutes అయింది కూర్చున్నా, ఎవరు రాలేదని మనోడే అనుకొని నా ముచ్చట్లే ఎవరికి నచ్చట్లేదా అని తనని తానే క్వశ్చన్ చేసుకొని, లేదులే వాళ్ళందరూ బిజీగా ఉన్నారు అందుకే రాలేదని తనకు తానే ఆన్సర్ చేసుకొని, ఇలా నేను ఒక్కడనే మాట్లాడుకుంటే నన్ను పిచ్చోడు అనుకుంటానని తనను తానే క్వశ్చన్ చేసుకొని 10 minutes చూద్దాం, ఎవరు రాకపోతే అప్పుడు వెళ్ళిపోదాం తనతో తానే డిస్కస్ చేసుకుంటున్నాడు. అంటే
ఇప్పుడు సెల్ఫ్ టాక్స్ అనేవి కామన్. అది ఇప్పుడు ఇలా చేద్దామా, అలా చేద్దామా, ఇది రైట్ అది రాంగ్ అని ఓకే. బట్ ఇదేంటంటే ఇది ఒక కైండ్ ఆఫ్ ఎదురుగా ఒక పర్సన్ ఉంటే ఆ పర్సన్‌తో మాట్లాడితే ఎలా ఉంటది? అలాగే మాట్లాడుతున్నాడు నబీల్. ఏందో ప్రాంక్ వేస్ట్ అయిందని బాధపడుతున్నాడు. అంటే పృథ్వీతో చేశారులే కదా! ఒక ప్రాంక్. నేను నిన్న ఆల్రెడీ లైవ్ కోసం చెప్పా. అదొకటి. ఇంక తర్వాత అయితే ఇక్కడ యష్మిని షూ వేసుకోమంది. తనేమో నాకు షూ నచ్చదని చెప్పింది. సోనియా అడిగింది. తనేమో నాకు నచ్చదని చెప్పింది. మరి డ్రెస్ కోసం చెప్పిన తర్వాత మళ్ళీ లాస్ట్‌లో లైవ్‌లోనే అభయ్‌తో మాట్లాడుతున్నప్పుడు 3 సార్లు చెప్పాను డ్రెస్ మార్చుకోమని. బట్ లేదు అప్పుడు చూద్దాం అందా. బట్ అది ఎక్కడ లైవ్‌లో రాలే మరి. అది లైవ్‌లో కూడా రాకపోతే ఇంకెందుకది. అయితే గేమ్ స్టార్ట్ అయింది. ఏది అక్కడ చూడు నిఖిల్ గెలిచాడు కదా! నిఖిల్ చీఫ్ అయ్యాడు కదా! ఆ గేమ్‌లో లైవ్ ఫుటేజ్‌లో ఏంటంటే మొత్తం వీళ్ళ మీద ఫోకస్ చేసుంది. మొత్తం కెమెరా మొత్తం వీళ్ళనే చూపిస్తుంది. అసలు గేమ్‌ని చూపించట్లే పెద్దగా. సోనియా అక్కడ కావాలని కొన్ని పదాలు వాడుతుంది. కొన్ని పదాలు కావాలని వదులుతుందన్న ఫీలింగ్ వస్తుంది. అంటే మీకోసం ఆడండి, వేరే వాళ్ళ కోసం ఆడకండి అని చెప్తోంది. ఆల్రెడీ అందరూ అలాగే ఆడుతున్నారు అక్కడ. ఎవరి కోసం వాళ్ళే ఆడుతున్నారు. వేరే వాళ్ళ కోసం అక్కడ ఒక్కరు ఆడలే ఆ గేమ్‌లో. ఇట్స్ వెరీ క్లియర్. చాలా స్పష్టంగా అర్థమైపోయింది. బట్ అయినా కూడా మళ్ళీ కావాలని గెలికిఫైయింగ్ చేయడం, కావాలని పోక్ చేయడం, కావాలని రెచ్చగొక్కుతున్నావు నువ్వు అనే ఫీలింగ్ రావడం, తెప్పించడం ఇట్లాంటివన్నీ చేస్తోందనమాట. డెఫినెట్‌గా ఇంటెన్షనల్‌గా చేస్తుందనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇదే కాదు దీని తర్వాత జరిగిన గొడవలో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అవి కూడా అంతే కావాలని చేసిందని తెలుస్తోంది. వీళ్ళ ఆట కన్నా అంటే వాళ్ళు ఆడుతున్న దానికంటే వీళ్ళ రన్నింగ్ కామెంటరీ ఎక్కువ చిరాకు తెప్పించింది నాకు ఆ లైవ్ అయితే మాత్రం. ఇంకా తర్వాత హ్మ్, ఇంకొకటి నిఖిల్ తర్వాత చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. ఏమని? నిఖిల్ ఆ రోప్‌ని తన్నాడు. యష్మి ఉన్న రోప్ ఏదైతే ఉందో దాన్ని తన్నాడు. సో, అప్పుడే యష్మి కింద పడ్డది కూడా. మరి అంతకు ముందు వరకు ఎందుకు తనలేదు అనే దాని గురించి కూడా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాడు. ఇప్పుడు నేను రోప్ పట్టుకొనున్నాను. నేను కొంచెం బ్యాలెన్స్ వదిలినా కూడా నేను పడిపోతాను నేను. సో, నా ఆట నేను చూసుకోవాలి. నన్ను నేను సేవ్ చేసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత ఇంకొకరి కోసం చూడాల్సి ఉంటది నేను. సో, నన్ను నేను సేవ్ చేసుకున్నా అండ్ ఇనీషియల్‌గా అసలు ఇలా ఎందుకులే ఆడడం, జెన్యూన్‌గా ఆడదాం. ఉన్నంత వరకు ఉంటారు లేదంటే లేదు అన్నట్టుగా ఉన్నాను. బట్ దేర్ ఆఫ్టర్ ఇంకా ఓకే. ఇది ఇలా నడుస్తుంది కాబట్టి అని చెప్పి ఆడానింకా. అది అంటే గేమ్ ఈజ్ గేమ్ గదా! అంటుంది. గేమ్ ఎలా ఆడాలో అవతలోళ్ళకి తెలుసు కదా! వాళ్ళు ఎలా గేమ్ ఆడాలో కూడా సోనియాయే చెప్పేస్తోంది. అదే ఇక్కడొచ్చిన పంచాయతీ. ఇప్పుడు నీకు నచ్చినట్టు నువ్వు ఆడుకో. నీకు ప్రాబ్లమ్ లేదు. బట్ నీకు నచ్చినట్టు అవతలోళ్ళు ఆడాలనుకోకు అది ప్రాబ్లమ్. ఎప్పుడైనా సరే అక్కడే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆళ్ళాట ఆళ్ళిష్టం. పోనీ నీకేమైనా సంబంధం ఉందా ఆ ఆట కంటే అది కూడా లేదు. పక్కన కూర్చొని ప్రేక్షకురాలి పాత్ర పోషించాల్సిన దానివొచ్చి ఇక్కడికొచ్చి ఓవర్ యాక్షన్ మొత్తం అంతా కూడా. సో, ఇంకా ఈ గ్రూప్ అనే పాయింట్ ఒకటొస్తుంది కదా! సో, దానికోసం చెప్తున్నా. ఇప్పుడు యష్మి ఉన్న రోప్‌ని తన్నినప్పుడు యష్మిని కాదు సారీ. యష్మి ఉన్న రోప్‌ని తన్నినప్పుడు అంత క్లియర్‌గా ఇంకిది ఎట్లా గ్రూప్ గేమ్ అవుతది? అంతే కదా! ఇది క్లియర్ అది. ఇంకా తర్వాత అభయ్, శేఖర్ భాష ఇద్దరు కొంచెం ఫన్నీగా ఉన్నారు లైవ్‌లో. సో, లైవ్ అక్కడక్కడ ఎంటర్‌టైనింగ్‌గా ఉందంటే వీళ్ళ ఫన్ వల్లే. ఇంకా తర్వాత కుకింగ్ మధ్యలో నిఖిల్ ఇన్వాల్వ్ అవుతున్నాడు అని మణికంఠ అవ్వద్దు అని. డెఫినిట్‌గా మణికంఠ పాయింట్ వ్యాలిడే. కానీ నిఖిల్ పాయింట్ కూడా వ్యాలిడే. నిఖిల్ ఏమంటున్నాడు? ఉన్నది కొంచెమే చికెను. ఒకవేళ ప్రాపర్‌గా చేయకపోతే అది వేస్ట్ అయిపోతది. సో, మిస్ అయిపోతాం కదా! ఎందుకు అలాగా చేయడం? సో, బెస్ట్‌గా వస్తే బావుంటది కదా! అని నిఖిల్ బాధ. సో, ఇద్దరు జెన్యూనే ఇక్కడ. ఆ పాయింట్‌లో అయితే మాత్రం ఇద్దరు కరెక్టే. బట్ డెఫినిట్‌గా నిఖిల్ అయితే మాత్రం కొంచెం ఓవర్ ఇన్వాల్వ్‌మెంట్ అయితే ఉంటుంది. అది డెఫినిట్‌గా యాక్సెప్ట్ చేయాలి ఎవరైనా సరే. ఖచ్చితంగా చాలా ఎక్కువ ఇంటర్ఫియర్ అవుతున్నాడు. మేబీ అది తన నేచర్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే అవన్నీ జెన్యూన్‌గానే కనబడుతున్నాయి. అవేవి ఆర్టిఫిషియల్‌గా కనబడట్లే. కావాలని దూరిపోతున్నట్టుగా, కావాలని కలగజేసుకుంటున్నట్టుగా అనిపించట్లే సోనియాలాగా. సోనియా చూడండి ప్రతి దాంట్లో కావాలని దూరుతోంది. కావాలని ఏలు పెడుతుంది. అట్లా అనమాట. ఇంకా తర్వాత నీ ఇంటెన్షన్ కరెక్టే. బట్ ఓవర్ ప్రికాషన్స్ ఉన్నావు అని మణికంఠ. బేసిక్‌గా మణికంఠ తన ఆలోచనలన్నీ కూడా నిఖిల్ మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు. అసలు నిఖిల్ అనవసరంగా మళ్ళీ కలిసాడు మణికంఠతో. ఆ గొడవ జరిగిన తర్వాత అక్కడే పక్కకు తోసేసి ఉన్నట్టు ఓ పని అయిపోయిండేది. ఆ! అట్లా చేయకపోవడం వల్ల ఈ పంచాయతీ అంతా వచ్చింది. నిజంగా చెప్తున్నా ఏవేవో చేస్తున్నాడు మొత్తం అంతా కూడా. ఏం చెప్తాం ఇంకా. ఇంకా తర్వాత నిఖిల్ ఇంకా ఈ ఇష్యూ స్టార్ట్ అయింది. ఏది? ఇంకా అదే చీఫ్‌ని సెలెక్ట్ చేసుకునేది వీళ్ళిద్దరూ కూడా. ఆహ్ అది సోనియా ఏదైతే క్వెషన్ చేశాడో, ఆ క్వెషన్ చేసిందో, ఆ క్వెషన్‌కైతే మాత్రం డెఫినిట్‌గా తను క్లియర్‌గానే చెప్పాడు. ఈ 2 డేస్‌లో నీకేమనిపించాయో నాకవే అనిపించకపోవచ్చు. నాకేమనిపించాయో నీకవి అనిపించకపోవచ్చు. నీ పర్స్పెక్టివ్‌లో నీకవి రైట్ అనిపించాయి. నా పర్స్పెక్టివ్‌లో నాకివి రైట్ అనిపించాయి. నాకివి వాలిడ్ అనిపించాయి. సో, దాని బేసిస్ మీద నేను డెసిషన్ తీసుకున్నాను. నీ ఆలోచనల మీద నేను డెసిషన్ తీసుకోవాలంటే అవ్వదు కదా! అనే పాయింట్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. డెఫినిట్‌గా కొంత ఆ లాంగ్వేజ్ ఇష్యూ అయితే ఉంది. అంటే ఇప్పుడు కొన్ని తెలుగు పదాలు వస్తున్నాయి. బట్ మాక్సిమం ఇంగ్లీష్‌లో ట్రై చేస్తున్నారు. ఇంగ్లీష్‌లో మాట్లాడడానికి, ఇంగ్లీష్‌లో కన్వే చేయడానికి ట్రై చేస్తున్నారు. అది కరెక్ట్ కాదేమో అనిపించింది. బట్ వచ్చినా రాకపోయినా తెలుగులోనే మాట్లాడితే బెటర్ అనే ఫీలింగ్ అయితే వచ్చింది నాకైతే మాత్రం.
బట్ యూనో ఎందుకో అక్కడక్కడ ఎక్కువ వస్తుంది. కొన్ని కొన్ని చోట్ల రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు మణికంఠ కూడా అలాగే మాట్లాడుతున్నాడు. మణికంఠ కూడా తెలుగు కొంత మాట్లాడుతున్నాడు, ఇంగ్లీష్ కొంత మాట్లాడుతున్నాడు. అలాగే ఇప్పుడు వేరే వాళ్ళైనా సరే, ఇప్పుడు అభయ్ మాక్సిమం తెలుగులోనే మాట్లాడుతున్నాడు. కొన్ని కొన్ని పదాలు ఇంగ్లీష్లో వస్తాయి, అది కామన్. అది ఇప్పుడు ఇప్పుడు చూడండి, అది ఖచ్చితంగా జరిగేదే అని నేను అనలేదు, అది కామనే అన్నాను. ఎందుకంటే ఈజీగా ఉంటుంది, మనకి అర్థమైపోద్ది కూడా అందరికీ. సో అది ప్రాబ్లం లేదు అక్కడ. సో ప్రాబ్లం లేదన్న, ఇబ్బంది లేదు అనలేదు నేను, అలా అనమాట. ఇంతవరకు ఓకే. బట్ కొన్ని కొన్ని చోట్ల ఎక్కువ ఇంగ్లీష్ వస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. బట్ దే ఆర్ ట్రైయింగ్ టు స్పీక్ ఇన్ తెలుగు. బట్ తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. అండ్ యూనో కొన్ని కొన్ని పదాలని బాగానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు తెలుగులో. ఇంకా కొంతమంది మరీ వరస్ట్గా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. డెఫినెట్గా ఏమంటారు, ప్రీవియస్ సీజన్లో కానీ, లేదంటే అప్పుడు కొన్ని సీజన్స్లో కానీ, ఇంతకుముందు ఇంతకంటే వరుసగా మాట్లాడే సందర్భాలు కూడా ఉన్నాయి. సో చాలా బెటర్ ఇంకా వీళ్ళు తెలుగు. కాకపోతే ఏంటంటే ఇంకా బెటర్గా ఉంటే బాగుండు. తెలుగు షో కదా, కంప్లీట్గా తెలుగు ఉంటే బాగుండు అనే ఫీలింగ్ అయితే వస్తుంది డెఫినెట్గా. అది రాకపోతే అలాగా, తెలుగు భాష అంటే మనకి ఎంత ఇష్టం మనకు తెలుసు. నేను లాస్ట్ సీజన్ ఎంత మాట్లాడాను తెలుగు భాష కోసం మీకు తెలుసు కదా. సో తెలుగు డెఫినెట్గా కావాలి. బట్ ఏంటో మరి ఇంగ్లీష్ వస్తుంది, లేదంటే సగం తెలుగు వస్తుంది, అది పరిస్థితి. ఇంకా తర్వాత అందరినీ కూడా ఎవరైతే బెటర్ అని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పారు. పృథ్వీ ఏమో 9 క్వశ్చన్ చేస్తున్నాడు. పృథ్వీ ఇదే ఆలోచన నాకు అర్థం కాలే. ఇప్పుడు ఆ టాస్క్లో గెలవడం పక్కన పెడితే తను చీఫ్గా డిజర్వ్డా అని అడుగుతున్నాను 9 కానీ. అసలు ఆ క్వశ్చన్ రావడానికి స్కోప్ లేకుండా తను డైరెక్ట్గా గెలిచేసింది కదా. గెలవకపోయింటే ఏమో, ఇప్పుడు అదే టాస్క్ నబీల్ గెలిచి ఉండొచ్చు కదా అట్లా క్వశ్చన్ చేయడానికి లేకుండా. అదే టాస్క్ శేఖర్ భాష గెలిచి ఉండొచ్చు కదా అట్లా క్వశ్చన్ చేయడానికి లేకుండా. అదే టాస్క్ యష్మి గెలిచి ఉండొచ్చు, లేదంటే అదే టాస్క్ బేబక్క గెలిచి ఉండొచ్చు. ఎవరూ గెలవలే, 9గా మాత్రమే గెలిచింది. సో గెలిచిన పర్సన్ని డిజర్వ్డా కాదా అని మళ్ళీ క్వశ్చన్ చేస్తే అందులో ఇంకా సెన్స్ ఏముంది అందులో? వాళ్ళందరూ ఓడిపోయారు, తిను గెలిచింది, వాళ్ళందరి మీద గెలిచింది, తిను వాళ్ళందరి మీద పై చేయి సాధించింది. సో అది డిజర్వ్స్ దట్ ఆబ్వియస్లీ. ఇంకేముంది అందులో క్వశ్చన్ నాకు అర్థం కాలే ఏందో పృథ్వీ. అయితే ఇంకా మణికంఠ మధ్యలో ఇంకో దిక్కుమాల పాయింట్ రైజ్ చేశాడు. ఏమని? ఇప్పుడు అదే మనకి ఎపిసోడ్లో చూపించారు, మన ప్రోమోలో వచ్చింది చూడండి, లెట్ మీ ఆన్సర్ అన్నాడు కదా. లెట్ మీ ఆన్సర్ అన్నప్పుడు యష్మి ఆగింది కదా. తిను చెప్తే తను ఆగింది కాబట్టి వీళ్ళిద్దరికీ ముందు నుంచే పరిచయం ఉంది, వీళ్ళిద్దరికీ ముందే తెలుసు అని ఫిక్స్ అయిపోయాడట. ఇంకా అది అయిపోయాడు అనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నా, ఏమనుకోదు. సో అలా ఫిక్స్ అయిపోయాడంట. అలాగే ఎలా ఫిక్స్ అవుతాడు? ఆపమంటే ఆగింది, సో అదే ఫిక్స్ అంట. కాదు అక్కడ క్లియర్గా నిఖిల్ చెప్తున్న పాయింట్ ఏంటి, ముందు నుంచి ఇవాళే కాదు, బేసిక్గా ఆ కిచెన్ కోసం డిస్కషన్ అవుతుంది కదా, ఎవరు ఏ పనులు చేయాలి, యుటెన్సిల్స్ ఎవరు క్లీనింగ్, వంట ఎవరు, ఇవన్నీ డిస్కషన్ అవుతున్నప్పుడు కూడా ఒకరు మాట్లాడండి, ఇంకొకరు మధ్యలో మాట్లాడకండి, ఆగండి అని అభయ్ కానీ మిగతా వాళ్ళు కానీ అందరూ చెప్పుకుంటూ వచ్చారు అదే పాయింట్. మరి అందువల్ల క్వశ్చన్ నాకు, మేమిద్దరం మాట్లాడుతున్నాం, నువ్వు మాట్లాడకంటే తను ఆగింది, ఇంకా అందులో తప్పేముంది అందులో? సో దానికేమో ముందు నుంచి పరిచయం అని ఫిక్స్ అయిపోతారు. ఆ తర్వాత ఇంకా పెద్ద పెద్ద డిస్కషన్స్ అయిపోయినాయి. ఇంకా ఊర్లో పెళ్ళి కుక్కల హడావిడిలాగా అనిపించింది నాకైతే, నిజంగా చెప్తున్నా. ఆ టైంలో నిజంగా నబీల్ మాట్లాడట్లే, శేఖర్ భాష ఏదో ఒక చిన్న మాట అలా వదిలి వెళ్ళిపోయాడు పక్కకి. బేబక్ ఏమో నాకు తెలుసు, దే టుక్ ద డెసిషన్, ఓకే వాళ్ళు తీసుకున్నారు, ఓకే నేను మాట్లాడాల్సినప్పుడు మాట్లాడతా, టైం వచ్చినప్పుడు బయటపడతా, టైం వచ్చినప్పుడు చూద్దాం, ఇప్పుడు కాదు, ఇప్పుడు అక్కర్లేదు, వాళ్ళు కరెక్ట్గా చెప్పారు, అదేంత. ఆవిడ అలాగే ఉంటుంది. గెలిచిన యష్మి సైలెంట్గా పక్కన కూర్చుంది. ఎటొచ్చి గోల చేస్తుంది ఎవరంటే సోనియా. ఊపెక్కుహ, ఊళ్ళో పెళ్ళి కుక్కల హడావిడి. నేను నిజంగా చెప్తున్నా, ఇదే పాయింట్ ఒకవేళ నబీల్ రైజ్ చేసి ఉంటే అది డిఫరెంట్ సినారియో, శేఖర్ భాష అన్న రైజ్ చేసి ఉంటే ఇంకొంచెం డిఫరెంట్ సినారియో. అంటే ఏజ్ అలాగే ఎక్కువే కాబట్టి అన్నాను వచ్చింది, ఏమనుకోవద్దు. ఇంకా బేబక్క మాట్లాడుంటే డిఫరెంట్ సినారియో. వీళ్ళు మాట్లాడుతున్నారు, నాకు అర్థం కాదు. ఇప్పుడు వాళ్ళు కొన్ని పాయింట్స్ని ఒకటి ఎప్పుడైనా చూసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీకు అనిపించిన పాయింట్స్ నిజాలు కాదు, నీ ఒపీనియన్స్. అవి జనరలైజర్గా చెప్పకూడదు. బయట కూడా అదే జరుగుతుంది. బయట యూట్యూబ్లో కానీ, లేదంటే కామెంట్ సెక్షన్లో కానీ, ఇన్స్టాలో కానీ ఎక్కడైనా చూసినట్టయితే ఒపీనియన్స్ని జనరలైజ్ చేస్తుంటారు. సో అది ప్రాబ్లం అది. ఎందుకంటే ఇప్పుడు డెఫినెట్గా షోలో వాళ్ళ సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు అంతెందుకు, నిఖిల్ ఇక్కడ ఉన్నాడు, ఇంకొక దగ్గర ఉండలేడు కదా. సోనియా అక్కడ ఉన్న అమ్మాయి ఇక్కడ ఉండలేదు, యష్మి ఇక్కడ ఉన్న ఆవిడ అక్కడ ఉండలేదు. సో అందువల్ల ఏంటంటే ఒకరు ఒక సిచ్యువేషన్నే చూడగలరు, ఆ టైంలో ఇంకో 2-3 సిచ్యువేషన్లు అవుతూ ఉంటాయి హౌస్లో. సో దాన్ని చూడలేరు. చూడలేనప్పుడు
నువ్వు దాని గురించి ఏదైతే నువ్వు నీ ఒపీనియన్ తెచ్చుకుంటావో అది నీ ఫీలింగ్, అది నువ్వు చూసిన దాన్ని బట్టి నీకు కలిగిన ఫీలింగ్ అది. సో అది రైట్ అనే భ్రమలో బతకూడదు, అది రైట్ అనే భ్రమలో బతకూడదు, ఇది కరెక్ట్ అనే ఫీలింగ్లో ఉండకూడదు, అది తప్పది. అది పాయింట్ ఇక్కడ. సో డెఫినెట్గా ఆ బేసిస్ మీద ఇక్కడ అనవసరంగా వీళ్ళంతా రియాక్ట్ అవుతున్నారు. ఒకవేళ చెప్పాలనుకుంటే చెప్పొచ్చు, ప్రతి ఒక్కరు చెప్తుంది అదే. నిఖిల్ అయినా అదే చెప్పాడు, ఆ తర్వాత మిగతా వాళ్ళైనా అదే చెప్తూ వచ్చారు. ఏమని ఒపీనియన్స్ చెప్పొచ్చు, నువ్వు చెప్పిన డెసిషన్ ఏదైతే అది నాకు రాంగ్ అనిపించింది, ఎందుకు అంటే సో అండ్ సో పాయింట్స్ అని చెప్పొచ్చు, అంతవరకు ఓకే. బట్ అలా కాకుండా ఈవిడ కన్నా ఆయనే బెటరు, ఎందుకంటే మీరు ఈ పాయింట్లు కన్సిడర్ చేశారు బట్ ఈ పాయింట్లు వదిలేశారు, బట్ యాక్చువల్ కన్సిడర్ చేయాల్సింది ఈ పాయింట్సే, ఈ పాయింట్స్ కాదు, మీరు ఎందుకు వీటిని కన్సిడర్ చేయలేదు, మీరు ఎందుకు వీటిని కన్సిడర్ చేశారు, ఇది కరెక్ట్ కాదని క్వశ్చన్ చేయడం అనవసరం, అది రాంగ్. అది ఎందుకంటే వాళ్ళు చూసిన పర్స్పెక్టివ్ వేరు, వీళ్ళు చూసిన పర్స్పెక్టివ్ వేరు. ఇప్పుడు ఒక కాయిన్ ఇట్లా పట్టుకొని నుంచున్నావు, నాకు బొమ్మ కనబడితే నీకు బొరుసు కనబడుతుంది, లేదు ఆ కాయిన్ మీద బొరుసే ఉందని నువ్వు అంటావు, కాదు బొమ్మ ఉందని నేను అంటాను. రెండూ వాస్తవాలే, రెండూ నిజాలే, రెండు అబద్ధాలు కాదు ఇక్కడ, రెండూ నిజాలే. డెఫినెట్గా ఇప్పుడు తను ఏవైతే కొన్ని పాయింట్స్ చెప్పిందో సోనియా, అవి డెఫినెట్గా కొన్ని పాయింట్స్ వాస్తవాలే. యష్మి కంటే నబీల్ కొంతవరకు బెటరే ఇంటరాక్షన్ విషయంలో, నబీల్ బాగానే ఇంటరాక్ట్ అవుతున్నాడు. సో సోనియా ఈజ్ రైట్ ఇన్ దిస్ పాయింట్, బట్ చెప్పే విధానం చాలా వరస్ట్ ఉంది. నాది ఒక్కరిదే రైట్, నీది రాంగ్ అనే పాయింట్ చెప్తుంది, అది తప్పది. ఇప్పుడు చెప్తున్నాను కదా, సింపుల్ ఎగ్జాంపుల్, కాయిన్ ఉంది, నా సైడ్ బొమ్మ ఉంది, నీ సైడ్ బొరుసు ఉంది, నీ సైడ్ బొరుసు ఉంది కాబట్టి ఆ కాయిన్ మీద బొరుసు మాత్రమే ఉందంటే తప్పది. యువతలు ఏముందో నీకేం తెలుసు, తెలియకుండా ఎట్లా మాట్లాడుతావు, అది తప్పది. అది ఆర్ అట్లీస్ట్ అడగాలి అట్లాంటప్పుడు, ఆర్ అట్లీస్ట్ చెప్పాలి, నాకు బొరుసు ఒకటే కనబడుతుంది, నాకు సో ఆ కాయిన్ మీద బొరుసు మాత్రమే ఉందనుకుంటున్నానని చెప్తే ఆడప్పుడు ఇటు తిప్పితే బొమ్మ కూడా ఉందా అని బొమ్మ కనబడుతుంది అప్పుడు. అది అట్లా ఉండాలి. అంత మానేసి ఏందో మొత్తం హడావిడి. ఇంకా తర్వాత ఐ నో యూ విల్ సపోర్ట్ హెర్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఐ నో యూ విల్ సపోర్ట్ హెర్ అంది. ఎట్లా తెలుసు, నీకు ఎలా తెలుసు? ఆర్జీవి సినిమాలో హీరోయిన్గా చేసావంత, నువ్వు ఆర్జీవి కాదు, నీకు అన్నీ తెలిసిపోవడానికి. కోర్స్ ఆయన కూడా పొలిటికల్గా కొన్ని తెలియవు అనుకోండి, అది వేరే విషయం, పొలిటికల్గా దెబ్బ వేయడం అనుకోండి, అది వేరే విషయం. బట్ ఎనీహో నేను చెప్తున్నాను కదా, ఇది అనవసరం, ఇది అసలు దిస్ ఈజ్ నాట్ రైట్. అంటే ఐ నో యూ విల్ సపోర్ట్ హెర్ అనే స్టేట్మెంట్ చాలా తప్పది, అది వచ్చిన 2 రోజులకి. అది నాకు అనిపించింది ఏంటంటే శివాజీ గారిలా ట్రై చేస్తోంది. సింపుల్గా చెప్పాలంటే శివాజీ గారు వచ్చిన తర్వాత నార్మల్గా ఆయన వాళ్ళందరూ అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నారని ఎవరో వచ్చి అడిగితే ఎవరు ఆ స్టార్ మా బ్యాచా అన్నారు ఆయన. ఇంకా అప్పటి నుంచి అది వెళ్ళి ఇలా చెప్తే శోభా ఏమో అవును మేము స్టార్ మా బ్యాచ్ అన్నదాడు. ఇంకా అప్పటి నుంచి అదే ఫిక్స్ అయి కూర్చుంది. సో అట్లాగా ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇచ్చి బయటకు ఒక ఒపీనియన్ని రుద్దాలని చూస్తుంది. ఇంకా ఇన్ఫ్యాక్ట్ నిఖిల్ కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. సో డెఫినెట్గా ఇది 100% బయటకు అయితే రాదు. కానీ వాళ్ళు ఒకవేళ అవును నాకు నీకంటే తను ఎక్కువ తెలుసు సో సపోర్ట్ చేస్తా అని ఉంటే ఇంకా అయితే అయిపోయింది. ఇంకా అది బేసిక్గా ఈవినింగ్ 6 o'clock ఒక స్పెషల్ ఎపిసోడ్ వస్తుంది కదా. సో అందులో ఒక విషయం చాలా డీటెయిల్గా మాట్లాడాలి, చాలా ఇంపార్టెంట్ పాయింట్, అది మాట్లాడదాం. చాలా పెద్ద పాయింటే ఉంది, డెఫినెట్గా డిస్కస్ చేద్దాం దానికోసం. ఇంకా అప్పుడు 9కి కోపం వచ్చింది గట్టిగా, చాలా గట్టిగా వచ్చేసి పెద్దవాళ్ళలా బిహేవ్ చేయండి, చిన్నపిల్లల్లా మాట్లాడతారేంది అనేసి ఒక మాట అంది. ఇంకా దానికోసం కేకలు ఏంటి చిన్నపిల్లల్లా అంటావా నువ్వు అని ఊగిపోయారు మొత్తం అందరూ కూడా. ఆ తర్వాత కాసేపు అదే జరిగింది. ప్రేరణ వచ్చి కామెడీ చేస్తోంది కెమెరాతో. బిగ్ బాస్ ఏంటి బిగ్ బాస్, ఆపండి బిగ్ బాస్, ఏంటి బిగ్ బాస్ గెలిచిన అమ్మాయికి సంతోషం లేకుండా చేస్తున్నారు బిగ్ బాస్ అంటోంది. అమ్మాయి ఏమో అంటే పాపం వాళ్ళ ఫ్రెండ్ కదా, వాళ్ళిద్దరూ నిజంగా ఫ్రెండ్సే. అండ్ నిఖిల్ కూడా చాలా క్లియర్గా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఏమని, నాకు ఈ ముగ్గురు తెలుసు, నాకు ఎవరెవరు, ప్రేరణ తెలుసు, విష్ణుప్రియ తెలుసు, పృథ్వీ తెలుసు, నాకు ఈ ముగ్గురు తెలుసు, నాకు తను నిజంగా తెలియదని ఎక్స్ప్లెయిన్ చేశారు, క్లియర్గా చెప్పారు అక్కడ. నాకు తను తెలియదు ముందే బయట, యష్మి కూడా చెప్పింది నాకు తను తెలియదు ఎక్కడికి వచ్చాకే తెలుసు అని చెప్పింది. అండ్ అట్ ద సేమ్ టైం ప్రేరణ కూడా క్లారిటీ ఇచ్చింది, యాజ్ అ మ్యూచువల్ ఫ్రెండ్ నేను క్లారిటీ ఇస్తున్నా, వాళ్ళిద్దరూ ఒకరికొకరు తెలియదు అని చెప్పింది. ఆ తర్వాత ఇంకోటి ఏదో కూడా చెప్పారు, మొత్తం అన్నీ అంత క్లారిటీ ఇచ్చారు. మాకు ముందు ఫ్రెండ్షిప్ అయితే ఏమీ లేదు అని చెప్పి. తర్వాత కవరింగ్ అనమాట దానికి. తర్వాత సోనియా దానికి కవరింగ్ స్టార్ సోనియా ఏమని చేస్తోంది కవరింగ్, ముందు నుంచి తెలుసు అంటే ఇప్పుడు మీరిద్దరు జోడీగా ఫస్ట్ వచ్చారు కదా హౌస్లోకి, సో అందరికంటే ముందు మీరే వచ్చారు కదా లోపలికి, సో మీకు చాలా టైం ఉంటుంది కదా మీకు మాట్లాడుకోవడానికి, ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి, సో అందుకోసమని నేను అలా చెప్పాను నేను అంతే, సో ఇందులో కూడా నేనే కరెక్ట్ చెప్పాను నేను అంటుంది ఆవిడ.
ఆవిడ అన్న స్టేట్మెంట్ ఇట్స్ వెరీ క్లియర్, ఇంటెన్షనల్గానే అంటోంది. బయట నుంచే తెలుసు, బయట నుంచే వచ్చారు, బయట నుంచే ఫ్రెండ్షిప్, బయట నుంచే మాట్లాడుకున్నారు, ఇట్లాగే పోర్ట్రే చేయడానికి ట్రై చేసింది. బట్ ఆ విషయం అందరూ నెగిటివ్ చేసేసరికి, అంటే అందరూ అపోజ్ చేసేసరికి కాదు 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 అని క్లియర్గా చెప్పేసరికి, అప్పుడు మీరు ఫస్ట్ బడీస్ కింద లోపలికి వచ్చారు కదా, అందుకే మీకు ముందు నుంచే తెలుసు అన్నాను నేను. మేము 2 డేస్గానే తెలుసు, కానీ నీకు 3 డేస్గా తెలుసు కదా, అందుకు అన్నాను అంటుంది. బట్ ఒకటైతే వాస్తవం, ఇంటెన్షనల్గానే పోక్ చేస్తోంది అందరినీ కూడా సోనియా. ఇట్స్ వెరీ క్లియర్ అది. డెఫినెట్గా ఇంకొక రతికలా తయారైంది. రతిక 2.0, యాక్చువల్గా రతిక 2.0 ఆల్రెడీ అయిపోయింది, ఎందుకంటే రతిక మళ్ళీ వచ్చింది కదా. సో ఇది ఈవిడ రతిక 3.0, ఈ ఇన్సిడెంట్ రతిక 3.0, సోనియా ఈజ్ రతిక 3.0, అది క్లియర్ అనమాట. నైనిని కూడా కావాలని ఇన్వాల్వ్ చేస్తోంది. తర్వాత ఏదో పర్సనల్ గ్రడ్జ్ ఉన్నట్టు ఉంది సోనియాకి అని అంది ప్రేరణ. గ్రడ్జ్ కాదు కానీ కావాలని గొడవ చేస్తోంది అటెన్షన్ కోసం, యూనో అటెన్షన్ సీకింగ్ అనమాట. సో దానికోసం ఇదంతా కూడా చేస్తోంది. ఇట్స్ వెరీ క్లియర్. ఇంకా చూసి చిరాకేసి బిగ్ బాస్ పడే బయట పడి ఇంట్లో పడి అన్నాడు అనమాట. ఇంకా అంటే ఇలా కాదు, అందరూ ఇంట్లోకి వెళ్ళండి అన్నాడు. ఇంకా ఆ దెబ్బకి ఇంకా అందరూ లోపలికి వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత నిఖిల్ బయటకు వచ్చి ఒకటే చెప్పాడు, నేను యష్మితో కన్నా సోనియాతో ఎక్కువ మాట్లాడతాను, నేను సోనియా ఎక్కువ తెలుసు నాకు అన్నాడు. ఇన్ఫ్యాక్ట్ అది కూడా నిజం, ఎందుకంటే ఆ తాళ్ల మీద బ్యాలెన్సింగ్ టాస్క్లో సోనియా కాన్స్టెంట్గా నిఖిల్కి ఏదో ఒకటి చెప్తానే ఉంది. వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ ఎక్కువే ఉంది, అది తెలుస్తోంది. బట్ అది మానేసి ఇప్పుడు అట్లయితే మరి ఆ ప్లేస్లో సోనియా ఉండుంటే, సోనియాని కనుక అప్పుడు చీఫ్ని చేస్తుంటే సోనియా ఎట్లా రెస్పాండ్ అయ్యేదో చూడాలనుంది నాకు. ఏందో నువ్వు కాకుండా నైని చెప్తే వేరేలా ఉంటుందని మణికంఠ అన్నాడు. అంటే ఆ యష్మి పాయింట్, నువ్వు కాకుండా నైనితో చెప్పించుంటే వేరేలా ఉండేదంటే మీరేదో అనుకుంటారని నేను ఫేక్ చేయను కదా అన్నాడు నిఖిల్. మరి అది జెన్యున్ ఆన్సరే కదా, అది జెన్యున్గానే మాట్లాడుతున్నాడు నిఖిల్. అయితే అర్థమవుతుంది మ్యాక్సిమం జెన్యున్గానే రెస్పాండ్ అవుతున్నాడు, ఇట్స్ వెరీ క్లియర్. ఇంకా తర్వాత మరి నైని నబీర్ని సెలెక్ట్ చేస్తే అప్పుడు అలాగే అంటారు కదా అన్నాడు. ఇంకా తర్వాత నా గురించి అంటూ ఉంటే నేను ఎలా సైలెంట్గా ఉంటాను యష్మి కూడా అంది. 2 పాయింట్లు వాస్తవం. ఇప్పుడు నైనిక వచ్చి నబీల్ని సెలెక్ట్ చేసినా మళ్ళీ ఇదే పాయింట్ రైజ్ చేస్తారు, నీ బడ్డీ కాబట్టి నువ్వు సెలెక్ట్ చేసావని. ఆ తర్వాత నా గురించి అంటున్నప్పుడు నేను ఎలా సైలెంట్గా ఉంటాను యష్మి. డెఫినెట్గా ఇప్పుడు ఆవిడ కొన్ని పాయింట్లు చెప్తోంది ఇప్పుడు సోనియా. ఆ పాయింట్స్లో యష్మి గురించి ఏవైతే చెప్పిందో వాటికి నిఖిల్ దగ్గర క్లారిటీ ఆన్సర్ ఉండదు, నైనిక దగ్గర క్లారిటీ ఆన్సర్ ఉండదు, యష్మి దగ్గరే క్లారిటీ ఆన్సర్ ఉంటుంది. సో అది యష్మి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలా కాకుండా వేరే వాళ్ళు ఇప్పుడు నిఖిల్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అసలు, ఎవరిదాకా ఎందుకు పోనీ అక్కడ. సో నైనిక కూడా కాదు, నిఖిల్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అసలు అక్కడ, నిఖిల్ అన్నీ ఎలా తెలుస్తాయి. ఆవిడ చెప్పిన 4-5 పాయింట్లో యష్మి కోసం వేరు రకాల పాయింట్స్, ఒక్కొక్కటి ఒక్కొక్క సిచ్యువేషన్లో జరిగింది, అది ఎలా తెలుస్తుంది, అది కరెక్ట్ కాదు అది. సో డెఫినెట్గా అక్కడ రాంగే అది. అండ్ యష్మి అయితే కరెక్టే. అండ్ మణికంఠ ఏమో యష్మిని మాట్లాడమన్నాడు సోనియాతో. ఇంకా తర్వాత ఇదే మాట నువ్వు సోనియాకి చెప్తావా అన్నాడు. లేదు ఈవిడ చీఫ్ కాబట్టి ఈవిడ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు కూడా చీఫ్తో మాట్లాడాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా, మళ్ళీ అది మాట్లాడు ఏమనంటే ఇది ఒకటి పట్టుకుంటారు. ఆ తర్వాత నాకు నచ్చినప్పుడు మాట్లాడుతా ఉంది యష్మి, ఇది కరెక్ట్ కాదు, ఇలా అనడం తప్పు అంటున్నాడు. కాదు నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆ బయట కూర్చున్నప్పుడు నిఖిల్తో గొడవైనప్పుడు నాకు అన్నీ తెలుసు, నాకు ఎవరో చెప్పాల్సిన పని లేదు, తెలియకుండా ఇక్కడ దాకా రాలేదని అన్నాడు కదా. అదే మాట అందరికీ వర్తిస్తుంది కదా, ఆవిడతో ఎలా బిహేవ్ చేయాలో ఆవిడ తెలుస్తుంది కదా. ఇప్పుడు డెఫినెట్గా యాజ్ ఎ చీఫ్గా తనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. బట్ తనకంటూ గొడవ జరిగినప్పుడు తనతో ఆ గొడవ రిలేటెడ్గా డిస్కషన్స్ ఉంటాయి కదా, అది ఉండకూడదు. డైరెక్ట్గా ఇంకా నార్మల్గా మాట్లాడేయాలి, నువ్వు చీఫ్వి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి ఎలాగవుతుంది, అది కరెక్ట్ కాదు కదా. సో ఇది ఫస్ట్ తేల్చుకున్నాక ఆ తర్వాత ఓకే యాజ్ ఎ చీఫ్గా, లేదు అంటే ఇంకా వారు 1 సైడ్, ఇంకా అంతకుమించి ఇంకేమీ లేదు. ఇంకా అంటే వారు 1 సైడ్ కాదు, 1 vs 1, సారీ ఏదో అంటాను నేను, ఫ్లోలో వచ్చేసింది. సో 1 vs 1 వస్తుంది అప్పుడు. అంటే 1 vs 1 ఇప్పుడు యష్మి వర్సెస్ సోనియా వస్తుంది. బట్ అప్పుడు సోనియా ఏ గ్రూప్తో చేరుతుంది అనేది మ్యాటర్స్ అనమాట అప్పుడు. అంటే ఇప్పుడు యష్మి డెఫినెట్గా ప్రేరణతో చేరుతుంది, ప్రేరణ డెఫినెట్గా నిఖిల్తో చేరుతుంది. అండ్ ఇప్పుడు నైనిక అండ్ తిను ఎలాగ చీఫ్స్గా ఉన్నారు కాబట్టి నైనిక కూడా వీళ్ళ సైడే ఉంటుంది. మణికంఠ ఎటు ఉంటాడో ఆయనకే తెలియదు, మణికంఠ మధ్యలో ఉంటాడు నాకు తెలిసి, ఎటు వెళ్లకుండా గోడమే పిల్లిలా ఉంటాడేమో అని నా డౌట్. ఇంకా తర్వాత ఇప్పుడు అభయ్ కూడా అంతే, అభయ్ ఎటు వెళ్ళలేని పరిస్థితి, ఎందుకంటే అభయ్ ఈజ్ లైక్ ఎంటర్టైనర్ 2 వైపులా ఉండాలి, అది పరిస్థితి. ఆ తర్వాత నబీలు, ఇంకా తర్వాత శేఖర్ భాష, బేబక్క, ఇంకా సీత, ఇంకా వీళ్ళు ఒకటి అవుతారేమో, అది మరి మ్యాటర్. ఇంకా
ఏమో మరి ఇంకా. బట్ ఈ సీజన్ కూడా డెఫినెట్గా గ్రూప్స్ ఫామ్ అయ్యేలాగే ఉందిలేండి సిచ్యువేషన్ అయితే మాత్రం. అది అర్థమవుతుంది. ఎందుకంటే డెఫినెట్గా ఇంటెన్షనల్గా గొడవలు పెడుతున్నారు. ఇప్పుడు ఒకటి చెప్తా చూడండి. ఇప్పుడు ప్రియాంక, శోభ, అమర్దీప్ ఈ ముగ్గురు కూడా డెఫినెట్గా బయట నుంచే బాగా ఫ్రెండ్స్గా వచ్చారు. అండ్ ఇనీషియల్గా రాగానే కొంత ఫ్రెండ్స్గా ఉంటారు. అది కన్ఫర్మ్, అది ఎక్కడైనా సరే. ఎందుకంటే బయట ఫ్రెండ్స్గా ఉండి ఇప్పుడు షో కోసం అని చెప్పి సరే షోలోకి వచ్చాం కదా మనం ఫ్రెండ్స్గా ఉండకూడదు, ఇక్కడ ఇండివిజువల్గా ఉండాలని చెప్పి నువ్వు అటు తిరుగు నేను ఇటు తిరుగుతా, ఒకరి మొహాలు ఒకరు చూపించొద్దని మాట్లాడలేరు కదా ఎవరు కూడా. అది జరగని పని. సో డెఫినెట్గా ఏదైతే ఫ్రెండ్షిప్ ఉంటుందో దాన్ని బట్టి మాట్లాడతారు. అండ్ ఇప్పుడు ఆల్రెడీ చెప్పాడు నిఖిల్, నాకు ప్రేరణతో అండ్ విష్ణుప్రియతో అండ్ ఆ తర్వాత పృథ్వీతో వీళ్ళ ముగ్గురితో కొంత పరిచయం ఉంది, వీళ్ళిద్దరూ బాగా తెలుసు, పృథ్వీ కొంచెం తెలుసు అని చెప్పాడు. సో ఆబ్వియస్లీ వీళ్ళంతా ఓ సైడ్ వెళ్తారు. విష్ణుప్రియ కూడా ఇటు సైడే రావచ్చు మ్యాక్సిమం. అసలు బేసిక్గా విష్ణుప్రియ కొంతవరకు బాగానే మాట్లాడుతుంది ఉన్నంత వరకు. కొన్ని సిచ్యువేషన్స్లో డెఫినెట్గా విష్ణుప్రియ చాలా సెటిల్డ్గా రెస్పాండ్ అవుతుంది. బట్ ఆవిడ ఎక్కువ రెస్పాండ్ అవ్వట్లే, ఆవిడ ఎక్కువ హైలైట్ అవ్వట్లే. హైలైట్ అంతా కూడా వేరే సైడ్ జరుగుతుంది. మరి ఏమో మరి ఇంకా ఆవిడ ఏం చేస్తుందో. యాక్చువల్గా ఇనీషియల్గా ఆవిడ ఇంకా విన్నింగ్ కంటెస్టెంట్ అనుకున్నారు చాలామంది, కానీ బట్ ఇంకా ఆవిడ అంత హైలైట్ అవ్వట్లేదు. ఎప్పుడైతే అంత హైలైట్ అవ్వరో డెఫినెట్గా ఇంకా ఛాన్సెస్ చాలా వరకు తగ్గిపోతాయి. టాప్ 5 వరకు ఉంటే ఉండొచ్చేమో ఆవిడకున్న పాపులారిటీ వల్ల, కానీ బట్ ఇట్స్ నాట్ అంటే కప్పు కొట్టే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయని చెప్పొచ్చు. అయితే అదే ఇక్కడ మరి నాకు అదే ఈ పాయింట్ ఆఫ్ టైంలో అనిపించింది నాకు ఇంగ్లీష్ మరీ ఎక్కువ అవుతుందని చెప్పి. ఆ తర్వాత నేను చెప్పాలి అనుకున్నది నేను చెప్పేసా, మీ డెసిషన్ రాంగ్ అంటుంది. సో అంటే ఎవరు, సోనియా. సో అంతవరకు ఓకే, పర్సనాలిటీ చూస్ చేయాలి, టాస్క్ కోసం కాదు, లక్ కోసం కాదు అంటుంది. బట్ ఆ 2 డేస్లో పర్సనాలిటీ ఎలా తెలుస్తుంది? నిజంగా తెలీదు. ఒక 1 వీక్ తర్వాత కూడా అంత ఈజీగా తెలీదు. వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యే సిచ్యువేషన్లు వస్తే తప్ప వాళ్ళ పర్సనాలిటీ ఏంటనేది, వాళ్ళ మైండ్ సెట్ ఏంటనేది దాన్ని బట్టి ఎట్లా. అండ్ ఇంకా నబీల్ విషయానికి వస్తే, అబ్బా నబీల్ మరీ ఏమో అంటే అది అనకూడదు కానీ జోక్గా అయినా సరే మరీ మబ్బీల్లా ఉన్నాడు. నిజంగా మబ్బుగా బిహేవ్ చేస్తున్నాడు, చాలా సైలెంట్గా ఉండిపోతున్నాడు. అంటే ఏం మాట్లాడలే. అంత ఇష్యూ తన కోసం జరుగుతుంటే తనను లేచి మాట్లాడమని చెప్తున్నా కూడా తను మాట్లాడలేదు సరిగ్గా. ఏదో ఫార్మాలిటీకి నువ్వు అనుకుంటున్నావా, ఓకే, ఆహా, అంతే. ఇంతమించి ఏం లేదు ఇంకా నబీల్ నుంచి. డిఫెండింగ్ రాదు అంటే లోలో ఉన్నాడు అంటుంది. ఇప్పుడు మణికంఠ ఇప్పుడు చెప్పాడు అక్కడ, తను డిఫెండ్ చేయట్లేదు, డిఫెండింగ్ సరిగ్గా రావట్లేదు అంటే, డిఫెండింగ్ రాదంటే తను లోలో ఉన్నాడు అందుకే అంటుంది. రేపు ఎప్పుడో మాట్లాడతాడు, ఎల్లుండి ఎప్పుడో మాట్లాడతాడు, తర్వాత ఎప్పుడో ఓపెన్ అవుతాడు అంటుంది లైవ్లో. కాదు ఇప్పుడు ఫోర్స్ చేయలేమని కూడా ఉంది. సో ఇట్లా అసలు మాట్లాడడం రాని పర్సన్ చీఫ్గా ఎలా డిజర్వ్డ్ అసలు? ఇప్పుడు యష్మి అట్లీస్ట్ మాట్లాడింది. ఇప్పుడు శేఖర్ భాష పాయింట్ ఒకసారి పక్కన పెడితే, అంటే మరి నన్ను హైపర్ అన్న ఆవిడ అయ్యింది కదా అంటే ఆవిడ డిఫెండ్ చేసుకుంది, అదేదో పాయింట్ వచ్చింది, అది వేరే విషయం. కాకపోతే ఆ పాయింట్ పక్కన పెడితే డెఫినెట్గా తను డిఫెండ్ చేసుకుంది, తను గట్టిగా మాట్లాడింది, స్ట్రాంగ్గా నిలబడింది. అట్లీస్ట్ నబీల్ అనే పర్సన్ తన కోసం అది కూడా చేయట్లేదు. తన కోసం తానే చేసుకునే పర్సన్ ఇంకా హౌస్ కోసం ఏం చేస్తాడు? తను ఫస్ట్ డిఫెండ్ చేసుకోవాలి. అసలు మాట్లాడటమే రాని మనిషిని చీఫ్గా పెడితే ఏం ఉపయోగం? అవునా కాదా? సో అది ప్రాబ్లం ఇక్కడ అసలు. సో బేసిక్గా వీళ్ళు దేనికోసం అయితే పోరాటం చేస్తున్నారో అదే చాలా పెద్ద తప్పు అసలు. ఇప్పుడు ఒకటి చెప్తా చూడండి. ఇప్పుడు యాక్చువల్గా 1945వ సంవత్సరంలో అసలు ఏం జరిగిందో చెప్తా. సుభాష్ చంద్రబోస్ గారు వీళ్ళందరి మీదకి యుద్ధానికి వెళ్దాము అంటే, సారీ, రెండో ప్రపంచ యుద్ధం అప్పుడే ముగిసింది. సో ఇండియన్ ఆర్మీ అప్పుడు వీళ్ళకి సపోర్ట్ చేసింది యాక్చువల్గా. సో మనం సపోర్ట్ చేసినందుకు గాను మనం కొంచెం గట్టిగా ఇల్లు అడుగుదాము, మనకి ఇప్పుడు స్వాతంత్రం ఇమ్మని చెప్పి మనం పోరాడదాము, పోరాడితే పోయేదే ఉంది బానిస సంఖ్యలు తప్ప అని చెప్పి మొత్తం అందరూ ఉన్నారనమాట. సో అట్లా మాట్లాడుతున్న టైంలో గాంధీ వచ్చి, వద్దు, అహింసే ముద్దు, మనం ఏం అడగద్దు, వాళ్ళు ఇస్తే తీసుకుందాం, మనం అడగద్దు, మనం పోరాటం చెయ్యొద్దు, మనం ప్రతిఘటించొద్దు, మనకి స్వాతంత్రం వద్దు, కావాలి కానీ వాళ్ళు ఇస్తేనే కావాలి, మనం పోరాటం చెయ్యొద్దు. ఇది గాంధీజీ అప్పుడు చెప్పిన స్టేట్మెంట్లు. సో బేసిక్గా ఇప్పుడు ఎవరికైనా సరే సుభాష్ చంద్రబోస్ రైట్, గాంధీజీ ఆ టైంలో చేసింది రాంగ్, ఇట్స్ వెరీ క్లియర్ అది. అయితే ఇప్పుడు అదే సిచ్యువేషన్ ఇక్కడ జరుగుతోంది. ఒక రాంగ్ సిచ్యువేషన్ వైపు పోరాటం చేస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇప్పుడు స్వాతంత్రం వద్దు అనేది రాంగ్ థింగ్, స్వాతంత్రం కావాలి అనేది రైట్ థింగ్. నువ్వు స్వాతంత్రం కావాలి అన్న వైపు ఫైట్ చేస్తే డెఫినెట్గా నేను అప్రిషియేట్ చేస్తారు, స్వాతంత్రం వద్దు అన్న వైపు ఫైట్ చేస్తే నేను తిడతారు. ఇక్కడ ఇవి చేసింది అదే, ఒక రాంగ్ పర్సన్ వైపు పోరాడుతోంది. అసలు ఆ పర్సన్ నాట్ డిజర్వ్డ్ అసలు చీఫ్గా ఉండడానికి. ఎవరితో మాట్లాడట్లే, నేను మాట్లాడినంత కూడా మాట్లాడట్లే.
నేను ఇప్పుడు వెళ్తే వేరే విషయం. ఇక్కడ ఉన్నా కూడా అక్కడ ఎలా మాట్లాడతా అది వేరే విషయం. ఇంతకంటే ఎక్కువే ఉంటది నేను వెళ్తే. అది వేరే విషయం. బట్ ఇక్కడ ఉన్నప్పుడైనా సరే జనరల్‌గా ఇంత మాట్లాడుతున్నాను కదా నేను. నేను మాట్లాడిన దాంట్లో ఒక 10%, 20% కూడా ఆయన మాట్లాడట్లే అక్కడ. అట్లాంటి పర్సన్ ఒక చీఫ్ కింద ఎలా డిసైడ్ అవుతాడు? ఎలా సెలెక్ట్ చేయాలని వీళ్ళు అనుకున్నారు అసలు. పోనీ నలుగురిలోనే అనుకుందాం అబ్బా! శేఖర్ భాష కమాండింగ్ లేదు. బేబక్క ఆవిడే వద్దంటుంది. ఇక మిగిలింది యష్మి అండ్ నబీల్ వీళ్ళిద్దరి కోసం పోరాడాలి. ఇంకా శేఖర్ భాష కామెడీ చేస్తున్నాడు కూడా వచ్చిన వెంటనే. యష్మియే వద్దంది ఇంకా కామెడీ చేయొద్దు సీరియస్‌గా మాట్లాడండి అని చెప్పి. అలా సిట్యుయేషన్ ఉంది. సో అందుకని ఇంక వీళ్ళకి ఆప్షన్ లేక నబీల్‌ని పట్టుకున్నారు. ఆర్ నబీల్ వీళ్ళకి రైట్ అనిపించి ఉండొచ్చు కూడా సమ్‌హౌ. మరి అసలు నబీల్ కంప్లీట్‌గా రాంగ్ అసలు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అలా అనిపించడానికి వీల్లేదని నేను చెప్పట్లేదు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి అలాగ అనిపించి ఉండొచ్చు. బట్ డెఫినిట్‌గా ఆ సిట్యుయేషన్‌లో స్టాండ్ తీసుకోవాల్సింది ఎవరు? నబీల్ కదా! ఈవిడెందుకు తీసుకుంటుంది అసలు? ఈవిడ తీసుకుందే అనుకుందాం పోనీ. ఇనిషియేషన్ తీసుకుంది అనుకుందాం. ఇనిషియేషన్ కూడా ఈవిడ తీసుకోకూడదు అసలు యాక్చువల్‌గా. నబీల్ ఇప్పుడు ఒకటి చెప్తా చూడండి. 'బిగ్ బాస్' హౌస్‌లో ఎలా ఉంటదంటే, ఇప్పుడు ఒక నలుగురున్నారు ఆ సిట్యుయేషన్‌లో. సో, ఆ నలుగురు గురించి ఆ నలుగురు మాట్లాడుకోవాలి ఫస్ట్. వాళ్ళు ఏదైనా ఒకటి 2 పాయింట్లు మిస్ చేస్తున్నా, లేదంటే వాళ్ళ మీదకి కొన్ని కొన్ని సార్లు వీళ్ళు రాంగ్‌గా ఏమైనా చెప్తున్నా కూడా వాళ్ళకి స్టాండ్‌గా ఉండడం కోసం, వీళ్ళ తరపున కొన్ని పాయింట్లు అందించడం కోసం మధ్యలో వేరే వాళ్ళు ఇంటర్ఫియర్ అవ్వచ్చు. అసలు ఒక కంటెస్టెంట్ కోసం వేరే వాళ్ళు ఇనిషియేషన్ తీసుకోవడం, వాళ్ళే ముందుకెళ్ళడం, వాళ్ళే స్టాండ్ తీసుకోవడం, అసలు ఈ కంటెస్టెంట్ ఏమో నాకేం అవసరం లేదు, నాకు సంబంధం లేదన్నట్టు పక్కన కూర్చోవడం. అసలు ఏం జరుగుతుంది నా జీవితంలో? నాకే ఎందుకిలా జరుగుతుంది? నేనేం చేశాను? ఇవి ఆలోచిస్తున్నట్టే కనిపిస్తున్నాడు. థంబ్‌నెయిల్ మీద ఒక ఫోటో పెడతాను చూడండి నబీల్‌ది. ఆ ఫోటోలో అదే ఉంటది సేమ్ నబీల్ ఎక్స్‌ప్రెషను. ఇంకేం చెప్తాం ఇంక. హ్మ్. యష్మి నాకు గేమ్‌లో వస్తే బాగుంటదని కూడా అన్నదంట. సో, శేఖర్ భాష చెప్తున్నారు. ఇంకా మరి ఆబ్వియస్‌లీ ఇప్పుడు తను కూడా గేమింగ్ స్పిరిట్ ఉన్న పర్సనే. ఇలా వచ్చింది అంటే ఏదో లక్ కొద్దీ వచ్చిందని తను కూడా అనుకుంటుంది. అందులో తప్పు లేదు. బట్ డెఫినిట్‌గా వీళ్ళు కన్సిడర్ చేసిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో యష్మియే యాక్సెప్ట్ చేస్తోంది. నేను టాస్క్‌లు అంత బాగా ఆడకపోయినా కూడా ఏదో ఒక టాస్క్ బాగా ఆడాను. అది కూడా పూర్తిగా ఆడలేదు. సో, రెండో టాస్క్ సరిగ్గా ఆడలేదు నేను. సో, నేను టాస్క్‌లో సరిగ్గా ఆడకపోయినా ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు కన్సిడర్ చేసి మీరు నన్ను చూజ్ చేశారంటే సో, నా లక్ బేసిస్ మీద నాకు వచ్చుండొచ్చు అని తను అన్నది. సో, నాకు ఇలా వద్దు నాకు గేమ్ ఆడొస్తే బాగుంటదని కూడా అన్నది. ఇలా అన్నీ జరిగాయి. అయినా కూడా ఇంకా ఏదో ఇదైనా మాట్లాడింది కొంచెం. నబీల్ అది కూడా మాట్లాడలేదు. సో, దాన్ని పట్టుకొని మళ్ళీ లాగడం ఏందో. ప్రేరణ ఒక పాయింట్ చెప్పిందంట. ప్రేరణ, శేఖర్ భాష మాట్లాడుకుంటున్నారు ఈ పాయింట్స్. ప్రేరణ ఏమంది? వాళ్ళకి ఇవి నచ్చలేదు. ఇవి మా పాయింట్స్ అంటే అయిపోయేది. దానికోసం పదే పదే గుచ్చి చేయడం ఎందుకు అని అన్నా. అది కరెక్టే కదా మరి. ఆహ్, ఆ తర్వాత నిఖిల్‌ను ఆదిత్య ఓము తర్వాత ఎవరు సోనియా ఇంకొకరెవరో ఉన్నారక్కడ. ఈ నలుగురు కూర్చొని నుంచున్నప్పుడు నిఖిల్ కూడా అదే అన్నాడు. అడగడం రాంగ్ కాదు. బట్ మీకోసం చేశారా? ఫ్రెండ్ కోసం చేశారా? ఆహ్, హ్మ్, వాళ్ళ కోసం చేశారా? బయట తెలుసు. ఈ పాయింట్స్ అన్నీ రాంగ్ అని నిఖిల్. డెఫినిట్‌గా అదే విషయం అందరూ డిస్కస్ చేస్తున్నారు. 2 డేస్‌లో కష్టం కాబట్టి అంటే అందుకే ముందు తెలుసు అన్నానంటుంది. అంటే 2 డేస్‌లో తెలుసుకోవడం కష్టం గదా! అంటే సో, మేబీ అందుకే తిను ముందు నుంచి తెలిసేమో, అందుకే తిన గురించి తెలుసుకొని ఇప్పుడు చెప్పావేమో, చూజ్ చేసావేమో అంటుంది. అది రాంగ్. లేడీస్‌కి ఎక్కువ సాఫ్ట్ కార్నర్ అంటుంది. తను అందరితోని అలాగే ఉంటాడని చెప్పి మణికంఠ మళ్ళీ చెప్పాడు తర్వాతొచ్చి. గేమ్‌లో సాఫ్ట్‌గా ఆడావు అంటుంది. నేను హ్మ్, నేను అలా ఆడాలనుకున్నాను, అలా ఆడానంటే, ఆ గేమ్ ఈజ్ గేమ్ అంటుంది. ఇప్పుడు ఆయన గేమ్ ఎలా ఆడాలో ఆయనకి తెలుసు గదా! నీకొచ్చినప్పుడు నువ్వేం పొడిచావు గేము? లేదు గదా! మరెందుకు జెప్పు? హ్మ్. అసలా సోనియా బడీ ఎవరు? నాకు పేర్లు గుర్తులేవు నాకసలు. పేర్లు గుర్తున్నాయి గానీ బడీస్ గుర్తులేవు నాకు. సోనియా, ఆదిత్య ఓమా? ఆహా! ఓకే. ఓకే. పోన్లే బతికిపోయాడు. ఆయనకి పెద్ద యూ నో పెద్ద ప్రాబ్లమ్ అయితే ఏముండదు. హ్మ్. ఆ! లాస్ట్‌కి తన్నాడు కూడా తాడనని కూడా చెప్పాడు ఆ తర్వాత. సీత ఏమో నాకు యాష్మి ఓకే. బట్ పాయింట్స్ నాట్ ఓకే అంది. బట్ బట్ అది ఆ మిగతా 3కి ఎక్కువుండాలి. కానీ వాళ్ళవ్వలేదు. ఓకే. ఆ పాయింట్స్ బేసిస్ మీద. సో, అదే సీత ఏదైతే పాయింట్ చెప్పిందో, యష్మి ఓకే. బట్ నాకు పాయింట్స్ నచ్చలేదంది కదా! సో, ఈ పాయింట్స్ ఏవైతే రాంగ్ అని సీత ఫీల్ అయిందో, అవే పాయింట్స్ మిగతా ముగ్గురు చెప్పాలి. మిగతా ముగ్గురు డిఫెండ్ చేయాలి. వాళ్ళు చేయడం మానేసి, వాళ్ళు ఓకే అనుకోని వీళ్ళు మాట్లాడుతుంటే, వీళ్ళొచ్చి మధ్యలో గోల గోల ముందే తెలుసు అంటుంది. అది కరెక్ట్ కాదని నిఖిల్. ఫ్లోలో అనేసింది అని చెప్పి సీత చెప్తోంది. బట్ డెఫినిట్‌గా ఫ్లోలో అయితే అనలే. కావాలని అన్నది. అండ్ అదొక వరస్ట్ స్ట్రాటజీ అది. ఇట్స్ వెరీ క్లియర్ స్ట్రాటజీ అది. అండ్ డెఫినిట్‌గా అది బ్యాడ్ థింగే అది. కావాలని ఇచ్చారంటే రైట్ కాదని మళ్ళీ అన్నాడు నిఖిల్. అండ్ పాయింట్స్ డిఫరెంట్ ఇద్దరివి 2 డేస్‌లో చూసినవంటే సో, ఎక్కువ డేస్ చూసుంటాం అందుకే అలా అన్నానని అంటుంది మళ్ళీ. అభయ్‌తో కూర్చొని మాట్లాడుతూ.
ఏం చెప్తాం ఇంకా. ఫస్ట్ ఎంటర్ అయ్యారంటుంది. సో, ఫస్ట్ ఎంటర్ అయినా కూడా ముందు తెలుసు అంటే, అది ఎట్లయ్యా అది మహా అయితే కొన్ని గంటల ముందు ఎంటర్ అయ్యారాళ్ళంతే. సో, దానికే తెలిసిపోద్దా? ఏదో కవరింగ్ అంతే ఇంకేటి లేదు. యష్మి అందరిని కలుపుకుపోయే పర్సన్ కాదు అని అంటుంది సోనియా. ఇది కొంతవరకు వాస్తవమే. డెఫినిట్‌గా యష్మి అందరితో ఎక్కువ టూ మచ్ మింగిల్ అయ్యే పర్సన్ అయితే కాదు. కొంతమంది పీపుల్‌తో ఎక్కువ మింగిల్ అవుతది. కొంతమంది ఏదో క్యాజువల్‌గా మాట్లాడుతది అంతే. ఇదైతే వాస్తవం. ఇది డెఫినిట్‌గా చెప్పొచ్చు. ప్రాబ్లమ్స్ ఉంటాయి సరిగ్గా చెప్పదంతే ఇది కూడా వాస్తవమే. బట్ చెప్తున్నాను కదా! సోనియా పాయింట్స్ ఆర్ రైట్. చెప్పిన విధానం రాంగ్. అండ్ చెప్పిన విధానం అలా ఎందుకు చెప్పింది అంటే తనకొక ఇంటెన్షన్ ఉండదు. అదొక స్ట్రాటజీ. కావాలని ఇంటెన్షనల్‌గా రెచ్చగొట్టడం, పోకింగ్ చేయడం. సో, అదనమాట మ్యాటర్. అంతే. నీలో ఒక కొత్త క్యారెక్టర్ ఉంది నిఖిల్ అన్నాడు మణికంఠ మధ్యలో. ఏదది ఏదో క్లియర్‌గా చెప్పు మళ్ళీ తప్పుగా అనుకుంటారు రాంగ్‌గా పోర్ట్రే అవుద్దంటే అదే పాజిటివ్ వేలోనే అన్నాడు. ఇంకా తర్వాత నీ పాయింట్స్ ఎక్కువ బయటకొస్తున్నాయి. వేరే వాళ్ళని రానివ్వట్లేదు ఇవన్నీ మళ్ళీ చెప్పాడు. యష్మి రెస్పాన్సిబిలిటీ ఎక్కువ తీసుకోవట్లేదు. కన్వీనియన్స్ ఉన్న చోట మాత్రమే తీసుకుంటుంది అని చెప్పింది సోనియా. అభయ్‌తో మాట్లాడుతూ. ఇది సైమల్టేనియస్‌గా 2 ఫ్రేములొచ్చినియి. అది ఇక్కడ అభయ్ కరెక్ట్‌గా చెప్పాడు నబీల్‌తో. నీ గురించి నువ్వు స్టాండ్ తీసుకోవాలి. ఇప్పుడు ఏ పవర్ వస్తదో తెలీదు కదా! అక్కడ చీఫ్‌గా అయిన తర్వాత. మరి అలాంటప్పుడు నీకు నువ్వు స్టాండ్ తీసుకోవాలి. అసలు చేయకపోతే ఎలాగా? ఏమో సడెన్‌గా చీఫ్‌లందరూ కూడా టాప్ 5కి వెళ్ళిపోతారు ఫినాలే వరకు అంటే, ఇంక మిగతా దినదిన గండం కదా! ఇప్పుడు క్యాప్టెన్సీ లేదు, ఇమ్యూనిటీ లేదంటే, ఒక వారం కూడా రిలాక్స్‌డ్‌గా ఉండలేం కదా! సో, నువ్వు స్టాండ్ తీసుకోవాలి అన్నాడు. అంతా విన్నాడు, ఊగొట్టాడు కానీ నబీల్‌లో అయితే మాత్రం స్టాండ్ తీసుకునే థాట్ అయితే కనిపించలేదు. మళ్ళీ నిఖిల్ అండ్ మణికంఠ. నిఖిల్ అండ్ నైని పాయింట్స్ రాంగ్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు అని చెప్పి అన్నప్పుడు, తను ముందే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ అదే సోనియా మాట్లాడుతుంది. ఇప్పుడు నిఖిల్ అండ్ నైని ఏదైతే పాయింట్స్ చెప్పారో కొన్ని అంటే ఇప్పుడు ఆ పాయింట్ లాస్ట్ పాయింట్ ఏదైతే ఉందో అది మైట్ బి రైట్ ఆర్ రాంగ్ అన్నట్టుగా ఉంది. నేను రైటో రాంగో నాకు తెలియదు ఐ డోంట్ నో అన్నది. సో రైటో రాంగో నీకు తెలియకుండా అనేసావు. మళ్ళీ ఇప్పుడు ఆ మాట అన్నది, ఆ మాట అనే ముందు ఆలోచించాలి. అన్నాక ఆలోచించడం కాదు. అది కూడా మళ్ళీ కన్‌ఫ్యూజ్డ్ గాని. అప్పుడు మళ్ళీ క్లారిటీ తెచ్చుకోవట్లే. అది సిట్యుయేషను. సో, వీళ్ళ పాయింట్స్ రాంగ్ అని వీళ్ళు యాక్సెప్ట్ చేయాలన్నప్పుడు, తనన్న మాట రాంగ్ అని తను కూడా యాక్సెప్ట్ చేయాలి. బట్ అది రైటో రాంగో తెలియట్లేదు అని అన్నది. ఇంకా తర్వాత హ్మ్, తను కావాలని నెగెటివ్‌గా పోర్ట్రే చేస్తుందని నిఖిల్ అన్నాడు. అది డెఫినిట్‌గా రైటే. కానీ ఇక్కడ మణికంఠ అసలు నిఖిల్ బుర్ర తింటున్నాడసలు. డెఫినిట్‌గా అలాగే తను ఏదో మాట్లాడుతుంటే, లేదు నువ్వు అలా చెయ్యకు, ఇలా చెయ్యి, అలా కాదు ఇలా చెయ్యి అంటున్నాడు మొత్తం. మొత్తం టార్చర్ పెడుతున్నాడసలు నిఖిల్‌ని. నిఖిల్ కరెక్ట్ స్టాండ్ తీసుకునే టైంకి అదొద్దు అని ఆపడానికి ట్రై చేస్తున్నాడు. ఇంకా తర్వాత హ్మ్, బేబాక్ ఇష్యూలో కూడా కావాలని చేసిందని చెప్పి నిఖిల్ అన్నాడు మళ్ళీ. అది కూడా రైటే అనిపించింది మనకైతే మాత్రం. మనం డెఫినిట్‌గా అదే అనుకున్నాం. బేబాక్ ఇష్యూలో కూడా ఆవిడ కావాలని చేసిందని తెలుస్తోంది. చిన్నది ఆ కుక్కర్ దాని కోసం డెఫినిట్‌గా అదొక వ్యాలిడ్ ఈ బేబాక్‌దే ఇంకా వ్యాలిడ్ పాయింట్. ఆవిడది ఇన్‌వాలిడ్ పాయింట్. నేను రైటో రాంగో ఐ డోంట్ నో బట్ మిగతా పాయింట్స్ డిఫెండ్ చేయట్లేదని సోనియా. అండ్ డెఫినిట్‌గా వాళ్ళు 1, 2 పాయింట్స్‌కి అయితే చేశారు. బట్ వాళ్ళు ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే మాకిలా అనిపించింది మేము ఇవి చూసాం. మీకు అలా అనిపించింది మీరు అవి చూసారు. సో, ఇంక వాళ్ళు ఏముంది డిఫెండ్ చేయడానికి అక్కడ? అదే గదా! కమింగ్ డేస్‌లో ప్రూవ్ చేయాలి. వాళ్ళు ముందే తెలుసు అనే ముందే తెలియదు అని చెప్పి వాళ్ళు కమింగ్ డేస్‌లో ప్రూవ్ చేయాలంట. తినకెందుకు ప్రూవ్ చేయాలసలు? ఏటో ప్రేరణ ఇద్దరికి మ్యూచువల్ ఫ్రెండ్ కదా! సో, ఇక్కడ ర్యాపో వస్తదని అభయ్ అన్నాడు. సో, ఇది కరెక్ట్. అభయ్ కొంచెం జెన్యూన్‌గా ఆలోచిస్తున్నాడు. న్యూట్రల్‌గా ఆలోచిస్తున్నాడు. గేమ్‌లో అలా ఆడడం కష్టం. అదే నాకు చెయ్యి అడ్డుంది అది చెప్పాను కదా మధ్యలో. సో, బట్ మాకలా కనిపించింది. అంటే అప్పుడు అక్కడ ముందే తోసేసుంటే అయిపోయేది కదా! అంటే నేను ఒక చెయ్యి వదిలితే నేను పడిపోతాను నేను. నాకు నా గ్రిప్ ఇంపార్టెంట్ కదా! నా గేమ్ ఇంపార్టెంట్ కదా! సో, అందుకు నేను అలా చేయలేదని చెప్పి నిఖిల్ అన్నాడు మణికంఠ అడిగితే. మాకేమో అలా కనిపించింది మరి చూడడానికి. నువ్వు కావాలని తనకి సాఫ్ట్‌గా ఉన్నావు. కావాలని తనని ఏం చెయ్యట్లేదు. పుష్ చేయట్లే, ఏమి కిక్ చేయట్లే, ఏం చేయట్లేదు. నేను తన్నాను కదా! అంటే బట్ నాకు ఇట్లా చెయ్యి ఉంది కదా! అది వదిలితే నేను పడిపోతాను కదా! అన్నాడనమాట. సో, సింపుల్‌గా నిఖిల్ చెప్పిందేంటంటే, గుడ్డు పెట్టే కోడికే తెలుస్తది. ఆ గుడ్డి నొ గుడ్డు నొప్పేంటో. అది మరి మ్యాటర్. సో, థాట్స్ ఇట్ గైస్. ఇది నేను ఇప్పటివరకు చూసిన లైవ్‌లో ఉన్న ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే. ఈ వీడియోలోని పాయింట్స్‌లో మీకేది కనెక్ట్ అయింది, ఏది కరెక్ట్ అనిపించింది, మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సో, థాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైదర్. మీ అకౌంట్ వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బై బై. మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.